భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, ఏదన్నా ఉప్పెనెల్లు వచ్చి తుఫాన్లు వరదలు వస్తే తప్పనిచ్చి భారతదేశంలో ఉన్న మానవత్వం అనేది బయటికి రాదు. ఇతర దేశాల్లో మనలాగా అర్థించే వాళ్ళు ఉండరు. అన్ని దేశాలు ముందంజలోనే ఉన్నాయి. కానీ మన భారతదేశంలో బిచ్చగాళ్ళు ఎక్కువ. ప్రభుత్వ ఫలాలు అందకుండా ఇలా నాలా ఉన్న నిస్సహాయులు ఎక్కువ. చూసే సమాజానికి అప్పుడు మాత్రం చైతన్యం వచ్చింది. ధైర్యం లేని సమాజం. వినోదానికి పెదాలకు లిప్స్టిక్ రాసుకొని వేసే డ్యాన్సులకి వంటలకి ఇచ్చే వినోదం కష్టానికి ఎవరు చెప్తున్నాను కదా. ఏదన్నా తుఫాన్లు వరదలు ఇలాంటి పెద్ద ఏమన్నా వస్తే స్పందిస్తారు తప్ప ఆపరేషన్ సింధూర్కు స్పందించారు దేశం మొత్తం. ఆడదాని కష్టానికి మాత్రం స్పందించడానికి భారతదేశంలో లేదు. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి చేర్చండి అని నా కష్టాన్ని ఎన్నో నెలల నుంచి పెడుతూనే ఉన్నాను. చూస్తూనే ఉన్నారు తప్ప ఒక్కళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మా అన్నయ్య కోసం శబరిలా నేను ఎదురు చూస్తున్నాను. నా రామచంద్రమూర్తి ఎప్పుడు వచ్చి నా కష్టం తీరుస్తాడని. ఎందుకంటే ఇక్కడున్న ధూళిపాళ నరేంద్ర అనే దౌర్భాగ్యుడు ఇలాంటి సమస్యలు పట్టించుకోడు. చంద్రబాబు నాయుడు గారికి కేటగిరీల ప్రకారంగా పెన్షన్లు ఇస్తే తదిమ వాళ్ళంతా ఏమైపోతారు? భర్తొదిలేసి సమాజం చేత చీచా అని నాన్న వాళ్ళకు కూడా బరువయ్యి, కన్న వాళ్ళకు కూడా బరువయ్యి, బయట నుంచి వచ్చిన వాళ్ళ చేత కూడా మాటలు పడి చీ అని చా అని అయినా ఆడది బతికేది ఒక బిడ్డల కోసం. ఆ బిడ్డలను పోషించలేని అనారోగ్య దుస్థితి ఆడదానికి వచ్చింది. ఆడదాన్ని నేను మిమ్మల్ని ఒక్క సాయం అడుగుతుంది. మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు. షేర్ చేయండి పవన్ కళ్యాణ్ గారి దాకా. దేశం మరి అడుగారిపోతుందని పవన్ కళ్యాణ్ లాంటి భగవంతుడు భారతదేశంలో పుట్టాడు. వేరే ఏ నాయకుడు కూడా ఇలాంటి సాయం చేయడు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి తప్ప. దయచేసి మీకు పుణ్యం ఉంటుంది. నేను ఎన్నో అగసాట్లలో ఉన్నాను. ఆరోగ్యం కూడా లేక నేను కష్టపడి చేసుకున్న వాళ్ళు ఎవరిని అర్థించలేదు. కానీ నా కష్టాన్ని ఫలించకుండా భగవంతుడు నా గొంతులో థైరాయిడ్ గడ్డ పెట్టాడు. చిన్ననాటి నుంచి కూడా నాకు తోడుంది నిస్సహాయత, నిస్పృహ, దౌర్భాగ్యం, నష్టజాతకమే తప్ప వేరే ఏది తోడలేదండి. అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు షేర్ చేయలేకపోతున్నారు. దయచేసి షేర్ చేయండి సార్. కష్టాన్ని ఆదుకునే ధర్మాత్ముడు నా రామచంద్రమూర్తి, మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు. దయచేసి చేర్చండి సార్, చేర్చండి.